దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఉదయకాలము ఇప్పుడు దాకా దేవుని మందిరంలో ప్రార్థించాము. ముఖ్యమైన సంఘటన మీకు చెప్పాలని నేను మాట్లాడుతున్నాను. వచ్చే శుక్రవారము 6వ తారీఖు దేవుని మహా గొప్ప కృపను బట్టి ఉదయకాలం క్రీస్తు సైనికుల సహవాసము, సాయంకాలం ఆన్లైన్ ప్రార్థన. ఆ ప్రార్థనలకి మీరు పాల్గొనండి, దేవుని దీవెన పొందండి. అలాగనే దేవుని కృపచేత మనం ప్రతిరోజు కూడా ఒక వాగ్దానాన్ని మీకు వాట్సాప్లో పెడుతున్నాను. అలాగనే యూట్యూబ్లో కూడా మీరు చదువుకుంటారని నేను పెడుతున్నాను. చదువుకోండి. అలాగనే చదువుకొని ఆ వాక్యము సారంగా మీరు జీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. మమ్మల్ని ప్రేమించి మరొక దినం మాకు ఇచ్చావు, వందనాలు. ఈ ప్రార్థనలు ఎంతమంది ఏకీపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి. ముఖ్యంగా తండ్రి, హాస్పిటల్లో ఉన్న నవీన్ పాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నవీన్ పాల విషయంలో గొప్ప కార్యం జరిగించి మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు. ఈ ప్రార్థనలు ఎంతమంది ఏకీపిస్తున్నారో అందరిని కూడా దీవించమని, ఉదయకాలము వాగ్దానం చదువుకుని ఆత్మీయంగా ఎదటండి గొప్ప దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.